Hi guys, welcome to Cricket Chat with Venkatesh. 2023 is coming to an end. సో చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ ఇయర్లో మన క్రికెట్కి సంబంధించిన మెమరబుల్ ఈవెంట్స్ కానీ లేకపోతే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వీటన్నిటి మీద ఒక ఇయర్ అండర్ రివ్యూ చేయండి అని చెప్పి నాకు ఎందుకో చేయాలనిపించట్లేదు, మనసు రావట్లేదు. ఎందుకంటే దిస్ ఇయర్ హ్యాస్ బీన్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, పర్టికులర్లీ రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ కప్ ఓటమి ఫైనల్స్లో రెండిట్లోనూ. అండ్ ఇయర్ చివరిలో సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం. సో ఇయర్లో నాకు ఎందుకో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి కానీ నాకు నచ్చట్లేదు. నేను కొన్ని పాటలు పాడుతుంటాను కదా కొన్ని వీడియోల్లో, ఇక్కడ నేను ఏం పాడాలంటే ఏమున్నదక్కో ఏమున్నది అని పాడాలి, అంతకు మించి ఏం లేదు. ఈ సంవత్సరం గురించి ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ రివ్యూ దిస్ టైమ్ బికాస్ ఇయర్ ఒక మనం మర్చిపోవాల్సిన సంవత్సరంగా అనిపిస్తుంది ఇండియన్ క్రికెట్ సంబంధించి రిజల్ట్స్ పరంగా చూస్తే కదా. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఏదో మన బ్యాట్స్మెన్ అక్కడ ఫెయిల్ అవుతున్నారు వాళ్ళని సపోర్ట్ చేయడం గురించి కాదు, కానీ సౌత్ ఆఫ్రికా ఎందుకో మనని చాలా ఇబ్బంది పెడుతుంది మన బ్యాటర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మనం అక్కడ 31 సంవత్సరాలు ఆడుతాం 1992 నుంచి. అంతకుముందు మనం ఆడలేదు అక్కడ, ఎందుకంటే బికాస్ అక్కడ వాళ్ళకి అపార్థైడ్ జాత్యహంకార విధానాలు ఉండేవి. సో దానికి నిరసనగా మనం అంటే వరల్డ్ క్రికెట్ అంతా కూడా దే బాయ్కాటెడ్ సౌత్ ఆఫ్రికా. 1992లో మనమే ఎప్పుడైతే మండేలా నేతృత్వంలో కొత్త గవర్నమెంట్ బ్లాక్స్ రూల్ చేసే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మనమే ఇనిషియేటివ్ తీసుకుని సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి టూర్ మనమే జరుగుతాం 1992లో. 1992 నుంచి ఆడుతున్నాం, 8 సిరీస్లు అయిపోయినాయి, 24 టెస్టులు ఆడు, 24 టెస్టులో 4 అంటే 4 గెలిచాం. ఇప్పుడు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు, మనకి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పగలేదు. ఎందుకు మన బ్యాటర్స్ ఫెయిల్ అవుతున్నారు అక్కడ? అందరు ఫెయిల్ అవుతున్నారు ఎక్సెప్ట్ టూ పీపుల్. ఒకరెవరంటే ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ అక్కడ 46 యావరేజ్ ఉంది సౌత్ ఆఫ్రికా పిచ్ల మీద ఆడిన టెస్టుల్లో, అండ్ 5 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. నాకు తెలిసి ఏ ఓవర్సీస్ బ్యాట్స్మెన్కి సౌత్ ఆఫ్రికా గడ్డ మీద అన్ని సెంచరీలు లేవు. నాకు ఇమీడియట్గా నా దగ్గర స్టాట్ రెడీగా లేదు. నో డౌట్ బ్రయన్ లారా కూడా 2 ఉన్నాయి, ఎవరికి లేవు అన్ని సెంచరీలు. సో అక్కడ బ్యాటర్స్ ఇన్ జనరల్ ఫెయిల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ రికార్డ్ కూడా చాలా పూర్గా ఉంది. ఒక్క లక్ష్మణ్కి ఒక్కడికే 40+ యావరేజ్ ఉంది. నో అదర్ ఇండియన్ బ్యాట్స్మెన్ హెస్ అన్ యావరేజ్ ఆఫ్ 40 and above ఎక్సెప్ట్ లక్ష్మణ్, కోహ్లీ అండ్ సచిన్ టెండూల్కర్. సో అక్కడ మన బ్యాటర్స్ అందరూ హోల్సేల్గా ఫెయిల్ అవ్వడం అని చూస్తున్నాం. దానికి నాకు 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను, ఫైనల్ ఫ్రాంటియర్ అన్న వీడియో చేసేటప్పటి నుంచి చెప్తున్నదే మళ్ళీ ది కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ మై సెల్ఫ్. అక్కడ ఏంటంటే బౌన్స్ ఉంటుంది, అది కొత్తగా షాన్ పొలాక్ యూజింగ్ దట్ వర్డ్ ట్రాంపోలిన్ బౌన్స్. అంటే ట్రాంపోలిన్ తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా చాలా మాల్స్లో కూడా ఉంది. ట్రాంపోలిన్ మీద ఇలా ఊరితే చాలా ఎత్తుగా వెళ్ళేస్తారు. సడన్గా దానికి ఒక పర్టికులర్ ఇది కూడా ఉండదు, ప్యాటర్న్ ఉండదు, డిఫరెంట్గా. సో ట్రాంపోలిన్ బౌన్స్, చాలా బౌన్స్ ఉంటుంది. బౌన్స్తో పాటు ఆ లేటరల్ మూమెంట్, ముఖ్యంగా ఆఫ్ ద పిచ్, ఇన్ ద ఎయిర్ చాలా తక్కువ, అక్కడ ఆఫ్ ద పిచ్ మూమెంట్ చాలా ఎక్కువ. సో 2 ఉండేసరికి మనకి కష్టాలు రెట్టింపు అవుతాయి. బౌన్స్ సడన్గా బాల్ విల్ టేక్ ఆఫ్ అండ్ సడన్లీ బాల్ విల్ మూవ్ ఆఫ్ ద పిచ్. రోహిత్ శర్మని అవుట్ చేసిన బాల్ చూడండి, రోహిత్ శర్మని సెకండ్ ఇన్నింగ్స్లో క్లీన్ బౌల్డ్ చేశాడు రబాడా. బాల్ దెర్ వాజ్ నో, అతను వైడ్ ఆఫ్ ది క్రీజ్ వేసాడు, యాంగిల్ లోపలికి వచ్చింది, ఇన్ ద ఎయిర్ స్ట్రైట్ లైన్లో వచ్చింది. కానీ పిచ్ అయిన తర్వాత సడన్గా స్లైట్ సటిల్ మూమెంట్ అండ్ ఇట్ టుక్ ద ఆఫ్ స్టంప్. సో ఆ మూమెంట్ అండ్ కపుల్డ్ విత్ బౌన్స్. సో 2 ఆస్ట్రేలియాలో బౌన్స్ని ఎదుర్కొంటారు మనం బ్రహ్మాండంగా, స్వింగ్కి ఇబ్బంది పడతారు. న్యూజిలాండ్లో మనం ఆడిన లాస్ట్ 20 టెస్టులో 1 టెస్టే గెలిచాం. ఇంగ్లాండ్లో కూడా ఇటీవల కాలంలో మన రికార్డ్ ఏం గొప్పగా లేదు, 2 టెస్టులు గెలిచాం, నో డౌట్. లాస్ట్ ఆడిన సిరీస్లో 2 ఓడిపోయాం. సో ఇక్కడ మనకి డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం ఇన్ సౌత్ ఆఫ్రికా. అది ఒక రీజన్. మరి ఏ బ్యాట్స్మెన్ అయినా అడగండి మీరు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, మీకు ఏది ఎక్కువ ఇబ్బంది పడుతుంది, స్వింగ్ బౌలింగా సీమ్ బౌలింగ్? సీమ్. ఎప్పుడైతే మీకు ఆ సీమ్ మూమెంట్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది, నాట్ స్వింగ్ అనేది కంటే కూడా సీమ్
మూమెంట్ అంటే ఆఫ్టర్ పిచ్చింగ్ బాల్ కనుక మూవ్ అయితే అది లోపలికి వచ్చినా బయటకు వెళ్ళినా అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది బ్యాట్స్మెన్. అది కొంచెం ఎక్కువ పేస్లో కనుక వస్తే ఇంకా ఇబ్బంది పెడుతుంది. సో అది అక్కడ మనకి ప్రాబ్లం. నెంబర్ 2 ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీం అన్నిసార్లు గొప్పగా ఏం లేదు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మాండమైన టీం ఉంది 1992లో, కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ టీంకి ఆ బ్యాలెన్స్ లేకపోవడం వాళ్ళ చూసాం. కానీ దే ఆల్వేస్ హ్యాడ్ ఏ స్టడీ సప్లై ఆఫ్ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్స్. స్టార్టింగ్లో డొనాల్డ్, షాన్ పోలాక్ లాంటి వాళ్ళు, బ్రెట్ షుల్జ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా సపోర్ట్ మ్యాక్మల్లన్ కానీ, లాన్స్ క్లూజ్నర్, ఇలా మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు మొదట్లో. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా అదే మరి మనకి డేల్ స్టైన్, వార్నే మార్కల్, మకాయంటీని, వాళ్ళకి ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఇప్పుడు కరెంట్ లాంటి కూడా బాగున్నారు. రబాడా కానీ, ఎన్గీడి ఇప్పుడు మ్యాచ్లో అయితే ఆడలేదు, కానీ కొత్తగా వచ్చిన నాండ్రే బర్గర్ ఫస్ట్ మ్యాచ్లోనే 7 వికెట్లు తీశాడు. అండ్ మార్క్ యాన్సన్, వీళ్ళకి అందరికీ హైట్ కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ టాల్. మీకు వార్నే మార్కల్ ఎంత టాల్ చెప్పాల్సిన పని లేదు. అండ్ దిస్ మ్యాన్ మార్క్ యాన్సన్. సో వాళ్ళు టాల్ బౌలర్స్, దే ఎక్స్ట్రాక్ట్ మోర్ మౌంట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రా హైట్. అండ్ దే ఆర్ పేసీ. అండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. సో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఎప్పుడు కూడా బాగానే ఉంది. బ్యాటింగ్లో దే హ్యాడ్ ప్రాబ్లమ్స్, దే ఆర్ స్టిల్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, బట్ బౌలింగ్ ఎప్పుడు బాగానే ఉంది. ఆ బౌలింగ్ బాగుండడం, ఫాస్ట్ బౌలింగ్, అండ్ అక్కడ పిచెస్లో వాళ్ళకున్న హెల్ప్, అక్కడ ఏ లెంత్ వేయాలో వాళ్ళకి తెలుసు. దానివల్ల మన బ్యాటర్స్ అందరూ ఇబ్బంది పడతారు. నేను ఈ వీడియోలో మీకు చెప్పదలసింది ఏంటంటే ఎవరి రికార్డు బాగాలేదు ఎక్సెప్ట్ సచిన్ అండ్ విరాట్ కోహ్లీ. మిగతా అందరూ, విరాట్ కోహ్లీ ఒక్కడికే ఓన్లీ ఇండియన్ బ్యాటర్ టు హ్యావ్ 50+ యావరేజ్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్. అతని ఓవరాల్ యావరేజ్ చూసుకుంటే, ఓవరాల్ బ్యాటింగ్ యావరేజ్ తీసుకుంటే 49 ఉంది ప్రస్తుతం, కానీ సౌత్ ఆఫ్రికాలో 52. దట్ వే విరాట్ కోహ్లీ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. అందుకే మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 38 చేశాడు, ఒక బ్రూట్ ఆఫ్ ఎ డెలివరీకి అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్. హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్. సో విరాట్ కోహ్లీ ఒక్కడే అక్కడ కంఫర్టబుల్గా ఆడగలుగుతున్నాడు. అండ్ సచిన్ టెండూల్కర్, బికాజ్ ఈ సచిన్ టెండూల్కర్, అతను అంత గొప్పగా ఆడడం మనం చూసాం. మిగతా అందరూ స్ట్రగుల్ అయ్యారు. రిషబ్ పంత్ రికార్డు కూడా మిగతా అన్ని దేశాల్లో బాగుంది. ఇక్కడ ఒక సెంచరీ ఉంది అతని గొప్పతనం ఏంటంటే సెంచరీ ఇన్ ఎక్సెప్ట్ న్యూజిలాండ్, ఇన్ ఆల్ అదర్ సెనా కంట్రీస్. సో సెంచరీలు కొట్టాడు బయట. టెస్ట్ మ్యాచ్లో హెస్ బిన్ వండర్ఫుల్. కానీ అక్కడ కూడా ఆ ఒక్క నాకు మినహాయిస్తే, అతను ఆడిన 3 టెస్ట్లే, మిగతా అన్నీ కూడా అతని పెద్ద స్కోర్లు లేవు. సో అక్కడ మన వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. మీరు ఒకసారి రికార్డ్ నేను చూడండి, నేను ఒక గ్రాఫిక్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సచిన్ టెండూల్కర్ 15 టెస్టులు ఆడితే దాంట్లో 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ఇండియన్ బ్యాట్స్మెన్ అతను. 15 అంటే ఎక్కువ టెస్టులు ఆడాడు బికాస్ ఆఫ్ హిస్ లాంజివిటీ ఆఫ్ హిస్ కెరియర్. సో 1992 నుంచి 2010 వరకు ఆడుతూనే ఉన్నాడు. సారీ, అతని యావరేజ్ 46 ఉంది. 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే అతను కేప్ టౌన్లో ఆడిన ఇన్నింగ్స్ 1996లో అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ఇయర్. కేప్ టౌన్ టెస్ట్లో అతను అజరుద్దీన్ కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. అది వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా చెప్పుకోవాలి. డొనాల్డ్ మీద ఎదురు దాడి చేసిన ఇన్నింగ్స్ అది. 169 చేశాడు సచిన్. అజర్ కూడా సెంచరీ చేశాడు, 115 చేసినట్టున్నాడు. 5 for 58 నుంచి వీళ్ళిద్దరూ కలిసి కౌంటర్ అటాక్, ఇద్దరు కూడా రెచ్చిపోయాడు. 5 for 58 నుంచి 280 దాకా తీసుకెళ్లారు. దట్ ఈస్ వన్ ఆఫ్ సచిన్స్ బెస్ట్ ఇన్నింగ్స్గా నేను చెప్తాను. సో సచిన్ టెండూల్కర్ ఆల్వేస్ డిడ్ వెల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. 5 టూర్లు ఆడాడు. 4 టూర్లు అతనికి కనీసం ఒక 100 ఉంది. లాస్ట్ టూర్లో 2010-11లో 2 100s ఉన్నాయి. ఒకే ఒక టూర్ 2006లో మాత్రం అతనికి అక్కడ సెంచరీ లేని పరిస్థితి. సో సచిన్ టెండూల్కర్ హ్యాస్ బిన్ రిసౌండింగ్ సక్సెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, రేర్ ఎక్సెప్షన్ అలాంగ్ విత్ కోహ్లీ. ద్రావిడ్ అంత మంచి టెక్నిక్ ఉంటుంది. ద్రావిడ్ ఈజ్ లైక్ ఎ వాల్. ప్రపంచంలో అన్ని చోట్ల రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో, ఎవ్రీవేర్ ఈ స్కోర్డ్ రన్స్. బట్ సౌత్ ఆఫ్రికాలో అతని రికార్డ్ చాలా పూర్గా ఉంది. ఈ పాయింటే నాకు ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మా మిత్రుడు ఒక తమిళ్ కామెంటేటర్ పట్టాభిరామన్ మార్నింగ్ హీ షేర్డ్ హిజ్ ఒపీనియన్. ద్రావిడ్కి కూడా అక్కడ గొప్ప రికార్డు లేదు, మన బ్యాటర్స్ అందరూ స్ట్రగుల్ అయ్యారని చెప్పి నేను అప్పుడే చెప్పాను, ఐ కెన్ మేక్ ఎ వీడియో అవుట్ ఆఫ్ దిస్, ఐ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ అని చెప్పాను. సో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. సో పటాభి గారు చెప్పింది ఏంటంటే, ద్రావిడ్ రికార్డ్ చూస్తే 11 టెస్ట్ మ్యాచెస్, 22 ఇన్నింగ్స్, 600 రన్సే ఉన్నాయి, 29 అతని యావరేజ్. అతని ఓవరాల్ యావరేజ్ 52 ఉంటే సౌత్ ఆఫ్రికాలో అతని యావరేజ్ 29, బట్ స్టిల్ హీ హ్యాడ్ 100 అండ్ 250s. దాంట్లో 1997 జోహన్నెస్బర్గ్ టెస్ట్లో
ద్రావిడ్ స్కోర్ 148 and 81. స్టిల్ హీ డిడ్ వెల్, బట్ ఓవరాల్గా అతను ఆడిన 11 టెస్టులు మిగతా 10 టెస్టుల్లో అతని రికార్డు గొప్పగా లేదు. గంగూలీ సంవాట్ ఓకే, 8 మ్యాచెస్ 16 ఇన్నింగ్స్లో అతను 500 పైగా రన్స్ చేశాడు, 36 యావరేజ్, 4 50s ఉన్నాయి 100స్లో. వివిఎస్ లక్ష్మణ్ది ఈ రికార్డ్ చాలా బాగుంది. 10 మ్యాచెస్ 18 ఇన్నింగ్స్, దాంట్లో 500 పైగా రన్స్, 566 రన్స్, 40 యావరేజ్, 40.42, 4 50s ఉన్నాయి, 96 హైయెస్ట్ స్కోర్. సెంచరీ లేదు కానీ 96కి వెళ్ళాడు ఒక దాంట్లో. అండ్ ఆ 96 చేసిన మ్యాచ్లో మనకి విజయం అందించి పెట్టాడు 2010లో డర్బన్ టెస్ట్ అనుకుంటా. అలాగే 2006లో మనం సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి టెస్ట్ గెలిచినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చాలామంది బ్యాటర్స్ బాగా బ్యాటింగ్ చేశారు, బట్ నాట్ లక్ష్మణ్ 73 చేశాడు. ఆ మ్యాచ్లో మనకు అతనే టాప్ స్కోరర్ ఇండియాకి. ఆ మ్యాచ్, ఆ విక్టరీలో కూడా అతని ప్లేడ్ కీ రోల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 28 చేశాడు. సో ఈ స్కోర్డ్ more than 200 runs in that match, in that victory. మన ఫస్ట్ ఎవర్ విక్టరీ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ జోబర్గ్ టెస్ట్ ఇన్ 2006. సో లక్ష్మణ్, బికాస్ హీ వాజ్ బ్రాట్ అప్ ఆన్ మ్యాటింగ్ వికెట్స్ ఇన్ హైదరాబాద్. మ్యాటింగ్ వికెట్లో కూడా అలాంటి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. సో సౌత్ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఆల్వేస్ డిడ్ వెల్. సో లక్ష్మణ్కి అక్కడ మంచి రికార్డ్ ఉంది. సెహ్వాగ్ 8 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 15 ఇన్నింగ్స్. మొట్టమొదటి టెస్ట్ అక్కడ ఆడాడు సెహ్వాగ్, బ్లోమ్ఫాంటైన్లో డెబ్యూలో 105 చేశారు, కానీ ఓవరాల్ రికార్డులో 25 మాత్రం యావరేజ్. ఆ సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ మాత్రం ఉంది. సో సెహ్వాగ్ కూడా గొప్ప రికార్డు లేదు అక్కడ. అండ్ లుక్ ఎట్ కోహ్లీస్ రికార్డ్ ఈజ్ వండర్ఫుల్. 8 మ్యాచెస్ 100 టెస్ట్తో కలిపి, దాంట్లో 16 ఇన్నింగ్స్లో ఒక్క నాట్అవుట్ కూడా లేదు, కానీ 833 రన్స్ చేశాడు, 52 యావరేజ్, 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో సచిన్ తర్వాత 2 సెంచరీలు ఉన్న ఏకైక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ విరాట్ కోహ్లీ. దాంట్లో అతని మొట్టమొదటి టెస్ట్లోనే, ఇంకా తన ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్లోనే 2013లో జోబర్గ్ టెస్ట్లో అతను 119 and 96 చేశాడు. సో అతనికి స్టార్టింగ్ నుంచి సౌత్ ఆఫ్రికా పిచ్ల మీద మంచి రికార్డు మనం చూస్తున్నాం. రోహిత్ శర్మ కూడా 3 టూర్స్లో వెళ్ళాడు. కోహ్లీ 4 టూర్స్ అండ్ రోహిత్కి 3 టూర్స్ మాత్రమే. దాంట్లో 5 టెస్ట్లు ఆడాడు రోహిత్ రికార్డ్ చాలా ఏమాత్రం బాగలేదు. 10 ఇన్నింగ్స్లో 128 రన్స్, 12 యావరేజ్, ఒక 50 కూడా లేదు, 47 అతను హైయెస్ట్ స్కోర్ ఈ నాన్ సౌత్ ఆఫ్రికన్ సైడ్. అయితే అతను ఈ టూర్కి ముందు ఆడినంతప్పుడు కూడా అప్పుడు ఓపెనర్గా ఆడలేదు. ఓపెనర్గా ఆడిన తర్వాత కదా రోహిత్ టెస్ట్ రికార్డ్ బాగుంది. మిడిల్ ఆర్డర్లో ఆడే టెస్ట్లో ఎప్పుడు గతంలో అతను ఓవరాల్ రికార్డే గొప్పగా లేదు. రహానే కూడా 3 టూర్స్కి వెళ్ళాడు సౌత్ ఆఫ్రికాకి. 6 టెస్ట్ మ్యాచ్ల్లో 12 ఇన్నింగ్స్లో 36 యావరేజ్, మంచి యావరేజ్ ఉంది రహానే. దాంట్లో 3 50s ఉన్నాయి, 96 తన హైయెస్ట్ స్కోర్. లాస్ట్ టూర్లో మనం 2021-22లో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు 6 ఇన్నింగ్స్ల్లో అతని 2 మంచి ఇన్నింగ్స్ ఉన్నాయి, 48 and 58. సో అక్కడ అతని సౌత్ ఆఫ్రికాలో అతని రికార్డ్ బాగానే ఉంది కంపేర్ టు అదర్ ప్లేయర్స్. అయినా కూడా సెలెక్టర్స్ ఎందుకో అతన్ని సీత కన్నేశారు ఈ సిరీస్లో. మీరు చూడండి, లాస్ట్ సిరీస్లో 6 ఇన్నింగ్స్లో అక్కడ అందరూ ఫెయిల్ అయ్యారు. లాస్ట్ సిరీస్లో ఆడిన ఆ 3 టెస్టుల్లో అతనికి ఒక 40, ఒక 50 ఉన్నాయి. అయినా సరే సెలెక్టర్స్ సెడ్ నో, దట్ ఈస్ రియలీ బ్యాఫ్లింగ్. పుజారా రికార్డ్ కూడా ఇక్కడ గొప్పగా లేదు. 10 మ్యాచెస్లో 28 యావరేజ్ ఉంది, ఒక సెంచరీ ఉంది, ఒక 150, కానీ 3 50s ఉన్నాయి, కానీ మిగతా ఓవరాల్గా అతను రికార్డ్ బాగాలేదు. రాహుల్ 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 30 యావరేజ్, 2 సెంచరీస్ ఉన్నాయి సెంచురియన్లోనే, లాస్ట్ టూర్లో ఈ టూర్లో, అండ్ 150 ఉంది. రిషబ్ పంత్ ఆల్రెడీ చెప్పాను, 3 టెస్టుల్లో ఒక సెంచరీ ఉంది, కానీ అది నాట్అవుట్ సెంచరీ. దానివల్ల యావరేజ్ బాగానే కనిపిస్తుంది 37, బికాజ్ నాట్అవుట్ సెంచరీ కాబట్టి. బట్ అతను 186 రన్స్ వేసాడు. మిగతా అన్నిట్లో కూడా సరిగ్గా అతను ఆడలేదు. ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా మనం చూసుకుంటే, నాట్ ఓన్లీ ఇండియన్ బ్యాట్స్మెన్, బయట వాళ్ళకు కూడా అంత గొప్ప రికార్డ్ ఏమీ లేదు సౌత్ ఆఫ్రికాలో. అక్కడ కూడా ఎవ్రీ టైం బ్యాటర్స్ స్ట్రగుల్ అవ్వడం మనం చూసాం. మన బ్రైన్ లారా రికార్డ్ బాగుంది, 46 యావరేజ్ ఉంది, సచిన్ లాగానే అతను కూడా 2 సెంచరీలు, 5 50s ఉన్నాయి. జో రూట్ రికార్డ్ అందరికంటే బాగుంది. జో రూట్ 8 మ్యాచెస్లో 700 రన్స్ చేశాడు, 50 యావరేజ్ ఉంది. అతను ఓవరాల్ యావరేజ్ కూడా 50 ఉంది, కానీ ఒకే ఒక 100 ఉంది. స్టీవ్ స్మిత్ కూడా ఒకే ఒక 100 ఉంది, పర్లేదు, 41 యావరేజ్ అతనికి ఉంది. అలాగే కేన్ విలియమ్సన్ కూడా రికార్డ్ ఏం బాగాలేదు, 4 టెస్ట్ మ్యాచ్లో 21 యావరేజ్. సో సౌత్ ఆఫ్రికాలో బ్యాటర్స్కి చాలా చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా అక్కడి వాళ్ళు బాగానే ఆడతారేమో, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఫేస్ చేయడంలో అక్కడి ఆ స్టీప్లింగ్ బౌన్స్ అండ్ లేటరల్ మూవ్మెంట్, దీనికి స్ట్రగుల్ అవ్వడం అనేది మనం చూసాం. ఏదో మన బ్యాటర్స్కి
ఫెయిల్యూర్ నేను వెనకేసుకురావడానికి వీడియో చేయట్లేదు, జనరల్ చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికాని మనం ఎందుకు జయించలేకపోతాం? ప్రపంచంలో అన్ని చోట్ల మనం బాగా ఆడుతున్నాం, సౌత్ ఆఫ్రికాలో ఎందుకు మనకి అదొక వీడని చిక్కుముడిగా అయిపోయింది అక్కడ సిరీస్ గెలవడం అనే దానికి కొంత మీకు ఈ దృష్టికి తేవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈవెన్ ద్రావిడ్, పర్సన్ లైక్ ద్రావిడ్ ఆల్సో నౌ హీఈస్ అ కోచ్, స్ట్రగుల్ టు స్కోర్ రన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దట్ ఈస్ ద ఐరనీ కదా.